వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. గిరిజన బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ మరియు సిబ్బంది. తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ. గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మన్మడి స్టెప్పులు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి. కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమాలు ప్రారంభం. రైలు ప్రారంభిస్తుండగా పట్టాల మీద పడిపోయిన ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నిమజ్జనానికి రంగం సిద్ధమైంది. 9 రోజుల పాటు భక్తులు పూజలు అందుకున్న గణనాథుని గంగమ్మ ఒడిలో కలిపేందుకు భక్తులు సిద్ధమయ్యారు. దీంతో ఘట్టమైన నిమజ్జనానికి సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. రాజోలు కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్దకు వరుస క్రమంలో చేరిన 150 విగ్రహాలకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా నిమజ్జన ప్రక్రియ ప్రారంభించారు. రాజోలు తాలూకా పరిధి మామిడి కుదురు, రాజోలు, మలికీపురం, సకినేటిపల్లిలో ఉన్న 150 విగ్రహాలను రాజోల్ పుష్కర ఘట్ వద్ద విశిష్ట గోదావరిలో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఓకే, మన మెయిన్ సెంటర్ ఈరోజు 9 రోజులు పూర్తయిన సందర్భంగా నవరాత్రులు వినాయకుని విగ్రహాలన్నీ కూడా రాజోలు నదీ తీరంలో, వశిష్ఠ నది తీరంలో ఆంజనేయ ఘాట్ దగ్గర మేము నిమజ్జనం చేస్తూ ఉన్నాం. ఈరోజు నిమజ్జనం ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. వందలాది విగ్రహాలు ప్రతిష్ఠించుకోవటం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు భక్తులందరూ కూడా వినాయక మహాదేవునికి ప్రార్థనలు చేసుకొని, పూజలు చేసుకొని ఈరోజు నిమజ్జనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం చాలా
ఆనందకరమైన వాతావరణంలో జరిగింది. గతానికి ఇప్పటికి భిన్నమైన పరిస్థితి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం ఈరోజు వినాయక ఈ టెంట్లు వేసుకోవటానికి అవకాశాలు ఇవ్వటం, పూజలు చేయడానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చేయటం, అలాగే ఈరోజు నిమజ్జనానికి కూడా అంతా మొత్తం యంత్రాంగం అంతా సహకారంతో ఎంతో ఆనందంగా కోలాహలంగా ఈ వినాయకుని యొక్క ఊరేగింపు అలాగే నిమజ్జనం జరుగుతూ ఉంది. దీనికి అందరికీ కూడా ముఖ్యంగా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భక్తులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఉత్సవ కమిటీలు ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీలు కానీ అలాగే మొత్తం మా నియోజకవర్గంలో ఉన్న ఉత్సవ కమిటీలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా మీరు ఈసారి వినాయకుని యొక్క ఊరేగింపులు కానీ ఆయన యొక్క గొప్ప కార్యక్రమాలు కానీ మీరు చేయటం, వాళ్ళు నిమజ్జనం చేసుకోవటం అంతా కూడా శాంతియుతంగా చేయటం మీకు అందరికి కూడా నేను మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, రాజోలు ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ఆయన యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇది మీకు బిగినింగ్, ప్రతి ఉత్సవానికి లేకపోతే ప్రతి పండగకి కూడా వినాయకుని యొక్క పండగ ఆరంభం అవుతుంది. కాబట్టి మనం ఆరంభమే ఆనందంతో మొదలు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సంతోషకరంగా చేసుకుందామని చెప్పి అందరికీ తెలియజేస్తూ నమస్కారం. తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మంచిపోతున్న మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మంచిపోతున్న మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం.
భారతదేశాన్ని రంపచోడవరం బాలికల గురుకుల కళాశాల నందు ఇంటర్ విద్యార్థులను వివిధ కారణాలుగా సాకుగా చూపి క్రమశిక్షణ పేరుతో గుంజీలను తెయించి వేధించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన అంబులెన్స్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులపై ప్రిన్సిపల్స్ ప్రసూన మరియు ఫిజికల్ డైరెక్టర్ కృష్ణకుమారి ప్రతి చిన్న విషయానికి క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన పడవలసిన అవసరం లేదని, వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పుడు దాకా తెలియదా ఈ విషయం? వినాయక చవితి సార్ మన ఆ మేడకి ముందే టీచర్స్ డే ముందు రోజు పర్మిషన్ అడిగింది సార్. గేమ్స్ ఆడిస్తున్నారు సార్. పర్మిషన్ అడిగినప్పుడు సార్ ఒప్పుకున్నారు సార్. ఆ రోజు ఇంకా వినాయక చవితి ముందు రోజు లిఖిత సార్, నేను కాలేజ్ సిపిఎల్ని సార్. మొన్న సార్ మా ప్రిన్సిపల్ మేడం మమ్మల్ని చాలా వేధించింది సార్. చిన్న మిల్క్లోనే ఒక చిన్న మిస్టేక్ చేసినందుకే మొత్తం అందరినీ గుంజలు తీయించింది సార్. సీసీ కెమెరా ముందు ఒకరు నించుంటే ఎక్కడ నేను దొరికిపోతానా అని భయపడి అక్కడ స్టోరింగ్ తీసుకెళ్ళి అందరినీ సార్ జూనియర్ సీనియర్స్ చూడకుండా గుంజలు తీయించింది సార్. 100 సార్. ఒకరు తీయకపోతే 200 తీస్తారా, 100 తీస్తారని బెదిరించింది సార్. అలాగే క్లాస్లో మా సెకండ్ సీసీ ఫస్ట్ సీసీ సార్ 4 to 4:30 పడుకున్నాం సార్. గంటే సార్. పడుకున్నందుకు మమ్మల్ని అందరినీ కిందకి పిలిచి పడుకున్న వాళ్ళని ఒక లైన్, పడుకోలేని వాళ్ళని ఒక లైన్ నించోబెట్టి పడుకున్న వాళ్ళని 100, పడుకోలేని వాళ్ళకి 25 తీయించింది సార్. మా వాళ్ళందరూ చాలా బాధపడ్డారు సార్. ఈవినింగ్ లోపు అందరూ సార్ స్టెప్స్ ఎక్కలేక చాలా ఇబ్బంది పడుతుంటే వేరే మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళందరినీ ఎత్తుకొని మేము తీసుకెళ్లి క్లాస్లో కూర్చోబెట్టాం సార్. మా హౌస్ మేడం ఈవినింగ్ వచ్చి ఏంటమ్మా ఏంటి పరిస్థితి అంటే చాలా దారుణంగా అయిపోయింది సార్. చాలా మందికి కరెంట్ షాక్ కొట్టిన అమ్మాయి కూడా ఉంది సార్. ఆ అమ్మాయికి ఈ సైడ్ పెయిన్ అని చెప్పింది సార్. చెప్పినా సరే ఆ అమ్మాయిని పడుకోబెట్టి మా హౌస్ మేడం దగ్గరుండి సార్ బాధపడ్డా సార్. అమ్మ మీరు చదవద్దు, సైలెంట్గా కూర్చోండి అనేసి అన్నారు సార్. ఇంకా ఆ మాటకి మేము సైలెంట్గా ఉన్నాం సార్. మా నర్స్ మేడంని ఫోన్ చేసి మా మేడం వచ్చిన టాబ్లెట్స్ కూడా ఇచ్చారు సార్. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మేము వెళ్ళిపోయాం సార్. నెక్స్ట్ డే సార్ అలాగే సార్ సైలెంట్గా ఉన్నాం. ఇందిరా, CSRMO రంపచోడవరం ఏరియా హాస్పిటల్. ఈరోజు ఈవినింగ్ ఆఫ్టర్ 2 ఒక 70 మంది స్టూడెంట్స్ పిల్లలు వచ్చారు. వాళ్ళు APR కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ రంపచోడవరం వాళ్ళు వచ్చారు. వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చారు. వాళ్ళకి 3 days నుంచి మజిల్ క్రాంప్స్ ఉన్నాయి, సిటప్స్ చేయించడం వల్ల వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేశారు. అందులో ఒక 10 మంది, ఎక్కువ మందికేమో ఇంజెక్షన్స్ చేశారు. అందులో ఇంకో 10 మందికేమో సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి సెపరేట్గా పారాసిటమాల్ ఇంజెక్షన్ చేసి మిగతా వాళ్ళకి డైక్లోఫెనాక్ చేశారు. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. ఏ రకమైన కంప్లైంట్స్, ఏ రకమైన ఎమర్జెన్సీ కానీ భయపడిపోయే అర్జెన్సీ కానీ ఏమీ లేదు. తర్వాత అందరినీ కాసి అబ్జర్వేషన్ మోర్ దాన్ 1 hour అబ్జర్వేషన్లో ఉంచి ఇప్పుడు పంపించేస్తున్నాం. ఏదైనా అవసరమైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మేము వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడు రేయాష్ రెడ్డి సందడి చేశారు. సీఎం నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఇందులో రేయాన్ బ్యాండ్ చెప్పులకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. అతడి స్టెప్పులు చూస్తూ తాత రేవంత్ మురిసిపోయారు. సీఎం సతీమణి కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్ను ఉత్సాహపరిచారు.
తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని 9 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గణేశునికి వీడ్కోలు పలికారు. సోమవారం గ్రామంలోని పెద్దలు పిల్లల సైతం ఆ దేవుని నిమజ్జనోత్సవాల్లో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో ఊరువాడ ఏకమై గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న వినాయకుని విగ్రహాన్ని ట్రాక్టర్లో ఆ గ్రామంలోని ప్రతి వీధిలో ఊరేగిస్తూ గణపతి బప్పా మోరియా అనే భగవంతుని శ్లోకాలతో గోకవరం గ్రామమంతా దద్దరిల్లింది. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రమైన జయతి గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 9 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న గణేశునికి వీడ్కోలు పలికారు. సోమవారం గ్రామంలోని పెద్దలు పిల్లలు సైతం ఆ దేవుని నిమజ్జనోత్సవాల్లో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాలలో ఊరువాడ ఏకమై గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న వినాయకుని విగ్రహాన్ని ట్రాక్టర్లో గ్రామంలోని ప్రతి వీధిలో ఊరేగిస్తూ గణపతి బప్పా మోరియా అనే భగవంతుని శ్లోకాలతో జయంతి గ్రామం అంతా దద్దరిల్లింది. బాడంగి మండలం చిరత భజనలు ఎంతో ఆకట్టుకున్నాయి. నాగరాజా కన్నుల రజయ్య కయ్య నాగరాజా నువ్వు కస్సు మన కయ్య నాగరాజా కన్నుల రజయ్య కయ్య నాగరాజా నీవు కస్సు మన కయ్య నాగరాజా కన్నుల రజయ్య కయ్య నాగరాజా నువ్వు కస్సు మన కయ్య నాగరాజా కన్నుల రజయ్య కయ్య నాగరాజా నువ్వు కస్సు మన కయ్య నాగరాజా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. హరిప్రియ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ను కేసీఆర్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చాడని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడని, అహంకార పూరితంగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దిన్నిగల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు, రాష్ట్ర సెక్రటరియట్ ముందు తెలంగాణ విగ్రహాన్ని రాష్ట్ర గౌరవాన్ని మన తొలి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అహంకార ధోరణితోటి మరి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలాలతో సాధించుకునేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి తల్లిగా మనమందరం ఆనాడు గుర్తించి గౌరవించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరచడం అంటే యావత్ తెలంగాణ తల్లి బిడ్డలమైన 4 కోట్ల మంది ప్రజలని అవమానపరచడం, తెలంగాణ తల్లి బిడ్డల మనోభావాన్ని అవమానపరచడం ఖచ్చితంగా మరి ఏదైతే రేవంత్ రెడ్డి ఈరోజు వారు తీసుకున్నటువంటి అహంకారపూరితమైనటువంటి నిర్ణయానికి త్వరలోనే ప్రజాక్షేత్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి రోజు త్వరలోనే ఉంది. ఖచ్చితంగా మరలా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరలా మా ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి చేతుల మీదుగా ఖచ్చితంగా ముందర అనుకున్న దాని ప్రకారమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరలా అదే ప్రదేశంలో స్థాపించి తీరుతాము. ఈరోజు ఢిల్లీ పాలన గులాంగిరి కోసం, వాళ్ళ మెప్పు కోసము ఈరోజు 4 కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన దానికి తప్పకుండా మరి ప్రజలే బుద్ధి చెప్తారు అనేది తెలియజేసుకుంటూ మరి ఎంతో వైభవంగా అన్ని చోట్ల తెలంగాణ సమైక్యత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మరొకసారి తెలంగాణ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గండెపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో వినాయకుడు నిమగ్నం ఘనంగా జరుపుకున్నారు. భక్తులందరూ వినాయకుని పూజించుకుని వినాయకుని ఊరేగింపుగా తీసుకువెళ్లి పోలవరం కాలంలో నిమగ్నం చేశారు. రెడ్డిపేట కమిటీ వాళ్ళందరూ నిమగ్నంలో పాల్గొన్నారు. ప్రారంభమైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభయాత్ర మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎన్టీఆర్ మార్గు క్రేన్ నంబర్ 4 దగ్గరికి చేరుకోనున్న ఖైరతాబాద్ మహాగణనాథుడు.
రైలు ప్రారంభిస్తుండగా పట్టాల మీద పడిపోయిన ఎమ్మెల్యే. ఢిల్లీలో ఆగ్రా బనారస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొత్త రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పట్టాలపై పడిపోయారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.